ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒరే, ఇల్లు చూసావా ఎలా ఉందో? అవునమ్మా, కొత్తగా కనిపిస్తుంది. కోడలొచ్చింది కదా. నాకు వచ్చింది కోడలు. ఏంటత్తయ్యా? ఏమే, ఏ రోజైనా ఇల్లు ఇలా ఉంచేవే నువ్వు? ఆంటీ పొగా! ఫైర్ ఫైర్ ఫైర్! ఆంటీ ఆంటీ పొగా! ఆంటీ పొగా! ఇది ఫైర్ కాదు, వదిన ధూపం వేసింది. దీన్ని సాంబ్రాణి ధూపం అంటారు. వీళ్ళ ఇళ్లల్లో ఇలాంటి ఉండవనుకుంటా. మొహం చూస్తేనే అర్థం అవుతుందిలే. ఏరా, జాగింగ్ నుంచా? అవునన్నా. ఏమండి, హారతి తీసుకోండి. ఎవరిని? ఎవరినేంటి, మిమ్మల్ని అండి శ్రీవారు. ఏంటి కొత్త పలకరింపు? కొత్త పిలుపులేంట్రా? మొగుణ్ణి ఎవండి అనక యారా అని పిలుస్తారా ఏంటి? హారతి తీసుకోండి. అవును, మీరందరూ ఉన్నారు. అక్షితేది? అంటే ఇంకా తను లేవలేదు వదినా. ఇంకా లేవకపోవడం ఏంటి? లేవకపోవడం ఏంటి అంటే ఇంట్లో పెంపకం అలాంటిది. ఇదిగో ఈవిడ గారి సపోర్ట్ అలాంటిది. ఏమే, ఇంటి కోళ్ళంటే ఎలా ఉండాలో చూసావు కదా. నీకెలాగో అలవాట్లేదు, నువ్వు చెయ్యవు. కనీసం కోళ్ళొచ్చినా దాంతో చేయనివ్వవు. ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకుని సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంటికి మంచిదండి. అలాంటి లక్షణాలు మా ఇంట్లో వాళ్ళకి నచ్చవులే అమ్మా. సరే, మా చెల్లి నేనే వెళ్లి నిద్రలేపి తీసుకొస్తాను. అక్షిత, అక్షిత, అక్షిత! ఓ లే అక్షిత, ఇంతవరకు పడుకోవడం ఏంటి? అక్షిత, ఓ నేను చెప్పాను కదా వదినా, తను లేవదని. లేవదంటే కుదరదు, నేను లేపుతానుగా. బుద్ధుందా నీకు? ఏంటి మొహం మీద నీళ్లు కొట్టావు? నిద్ర మత్తు వదులుతుందని. ఇప్పటి వరకు పడుకోవడం ఏంటి? నన్నే క్వశ్చన్ చేస్తావా? చెప్తాను నీ సంగతి. ఆంటీ, 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 ఆంటీ. అర్థమైంది కదా, ఇద్దరం కలిసే వెళ్ళాలి. ఆవిడ చెప్తే నేను వింటానా? నేను నా బైక్ మీద వెళ్తాను, నువ్వు నీ సైకిల్ మీద వెళ్ళు. పల్లవి, పల్లవి, అమ్మ పల్లవి, పల్లవి. బాబోయ్, పల్లవి లేదు. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది అన్నయ్య? ఆ? చంద్రమండలం మీద చెనక్కాయలు దొరుకుతాయని చూసి రమ్మని పంపించాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళింది అది? చెప్పాగా, నాకు గ్రేప్స్ తినాలనిపిస్తుంది, పట్టురమ్మని పంపించా. ఒరేయ్, అది నిన్నే కదరా హాస్పిటల్ నుంచి వచ్చింది.
నిన్న రాత్రి అయింది, ఇవాళ తెల్లారింది. రే చరణ్, బాగున్నావా? ఇన్ని రోజులుగా రావడం. సరేరా, పెళ్ళికి రాలేకపోయాను. కొంచెం సినిమా పనిలో పడిపోయి బిజీ అయిపోయాను. బాగున్నారా? బాగున్నారా బాబాయ్? బాగున్నాను. బామ్మ బాగున్నారా? బాగున్నాను బాబు. ఎరా చంటి, బాగున్నావా? బాగున్నానన్నయ్య. అవునరా, ఆ అమ్మాయి ఎవరు? తను నేను చేసే సినిమాలో హీరోయిన్. హీరోయినా? పేరేంటి? ఈషా రెబ్బా. అవునరా, అంత సడన్ గా పెళ్లి చేసుకున్నావు? అవునన్నయ్య, యాక్సిడెంట్లు సడన్ గానే అవుతాయి కదా, అలా జరిగిపోయింది. కూర్చోండి. కూర్చోండి అన్నయ్య. అవును, ఇంతకు మీ వైఫ్ మీతో ఎలా ఉంటుంది? ఎందుకండి? అంటే మేం చేయబోయే సినిమాలో చిన్న ట్విస్ట్ ఉందిలే, అందుకు. నేను ఇక్కడున్నాను అనుకోండి, అది అంత దూరంలో ఉంటుంది. నేను చిటికేశాను అనుకోండి, అది గజగజా వణికిపోతుంది. నేను గట్టిగా "ఏయ్" అన్నాను అనుకోండి, స్టాచ్యూ లాగా అలా నిలబడిపోతుంది. అబచ్చా, ఇలా సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చే రియాక్షన్స్ మీరు అస్సలు పట్టించుకోవద్దు. కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్టున్నాడు మీ తమ్ముడు. నాకు అలానే అనిపిస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎక్కడరా? పిలుస్తానన్నయ్య. ఏయ్ పల్లవి, ఎక్కడ చచ్చావే?